అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ మంత్రి హరీష్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. కరువు లేదని హరీష్ రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని కడియం మండిపడ్డారు. గంగానది లాంటి మహానదుల్లోనే నీటి ప్రవాహం లేదని, రైతులను రెచ్చగొట్టేలా ప్రచారం చేయడం తగదని సూచించారు. కరువుపై బీఆర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కోసం పాదయాత్ర చేస్తామనడం సిగ్గుచేటని, కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. కరువు లేదు, ఇది కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన కరువు అని ఒక మాట మాట్లాడు. ఆ స్థాయికి దిగదారి హరీష్ రావు గారు మాట్లాడుతారని నేను అనుకోలేదు. ఒక బాధ్యత కలిగిన వ్యక్తి మాట్లాడే విధానం అది కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా కరువు ఉన్నది. కరువుని ఏ రకంగా ఎదుర్కోవాలని ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తారు. దానికి అవసరమైన సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి. కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కరువు వచ్చింది అని దిగజారి మాట్లాడడము సరి కాదు. రాష్ట్రంలో కరువు లేదు,